అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు వంశీభవాని కోర్సెస్. సిఓసిఏ ఆర్ సిఓఏలో నెక్స్ట్ పార్ట్లోకి వచ్చేసాం. అండ్ టుడే వీ విల్ డిస్కస్ అబౌట్ డిస్క్ యాక్సెస్, రైట్? సెకండరీ మెమరీలో ఆబ్వియస్లీ ఆ డిస్క్ని యాక్సెస్ ఎలా చేస్తాము, ఆల్ ఆఫ్ దాట్. ఇది కాకుండా మీకు ఇంకా సిఓఏలో కొన్ని థియరీ టాపిక్స్ ఉండొచ్చు, ఐఓ అండ్ ఆల్ ఆఫ్ దాట్. వాటిని కవర్ చేయట్లేదు బికాజ్ థియరీ ఆస్పెక్ట్స్ మీరు సొంతంగా చదివి కూడా నేర్చుకోవచ్చు యాజ్ లాంగ్ యాజ్ దేర్ ఇస్ నో లాజికల్ ఎక్స్ప్లెనేషన్ రిక్వైర్డ్, రైట్? లైక్ ఫర్ ఎగ్జాంపుల్ 1+1 = 2 అని చెప్పడానికి సెపరేట్ లెక్చర్ అక్కడలేదు బికాజ్ లాజిక్ ఏమీ లేదు సెపరేట్గా. ఇట్స్ బేసిక్ స్టేట్మెంట్ ఆర్ వేర్ ఎవర్ దెర్ ఇస్ నో లాజికల్ ఎక్స్ప్లెనేషన్ రిక్వైర్డ్, జస్ట్ థియరీ ఉంటే మాత్రం ఐ థింక్ యూ కెన్ రీడ్ దట్, రైట్? సో కమింగ్ టు డిస్క్ యాక్సెస్, ఐ ఫస్ట్ డ్రా దట్ డయాగ్రామ్ అండి. సరిగా గీసానో గీలేదో కామెంట్ చేసి చెప్పండి, బట్ ఐ విల్ ట్రై మై లెవెల్ బెస్ట్. సో ఎలా ఉంటుందంటే వీల్ హ్యావ్ సంథింగ్ కాల్డ్ యాజ్ ఆర్మ్ అసెంబ్లీ, రైట్? ఈ ఆర్మ్ అసెంబ్లీ నుంచి మనకి బోల్డ్ అని ఆర్మ్ హెడ్స్ వస్తాయి, రైట్? ఇండివిజువల్ ఆర్మ్స్ వస్తాయి. ఓకే, నౌ ఈచ్ ఆఫ్ దిస్ ఆర్మ్ విల్ హ్యావ్ అ రీడ్ ఆర్ రైట్ హెడ్. ఓకే, బేసిక్లీ ఈ రీడ్ రైట్ హెడ్ ఎలా ఉంటుందంటే మీరు చూస్తే పాతప్పుడు దాని పేరు తెలియదు నాకు, ఇలా పెద్ద పెద్ద క్యాసెట్లు ఉంటాయి అండ్ ఇదేం టేబుల్ ఉంటుంది, ఇలా ఒక స్టాండ్ ఉంటుంది, దీని మీద ఒక ఇలా ముళ్ళులా ఉంటుంది. అండ్ ఈ ముళ్ళు బేసిక్లీ మనకి ఈ పాటలు, ఈ ట్రాక్ లైక్ సీడీ మీద ఉన్న ఏవైతే ట్రాక్స్ ఉంటాయో వాటిని రీడ్ చేసి పాటలు ప్లే అవుతాయి. లైక్ పాత అప్పుడు మెషిన్ మీరు సినిమాలు చూస్తుంటారు, రైట్? సో అక్కడ ఆ ముళ్ళు ఎలా ఉంటుందో రైట్, ఒక చిన్న పాయింటర్, అలాగే మనకి ఈ రీడ్ రైట్ హెడ్ కూడా ఉంటుంది, రైట్? సో ఈ రీడ్ రైట్ హెడ్కి కింద ఆర్ పైన, లైక్ ఇట్ డిపెండ్స్. సో యూ కెన్ హ్యావ్ రీడ్ రైట్ హెడ్ బోత్ అబౌవ్ అండ్ బిలో ది ఈ స్ట్రక్చర్, రైట్? ఈ స్ట్రక్చర్ని ప్లాటర్ అంటారు. ఓకే, ప్లాటర్ యాక్చువల్లీ ఇది నేను 2D వ్యూ చేస్తున్నాను, దట్ టు సైడ్ వ్యూ, రైట్? టాప్ వ్యూ చూస్తే ప్లాటర్ విల్ లుక్ సంథింగ్ ఆఫ్ దిస్ సార్ట్. మీకు నార్మల్ సిడీలు ఉంటాయి కదా, ఆ సిడీలా ఉంటుంది అనమాట, రైట్? సో దీనికి పైన దెల్ బి సమ్ రీడ్ రైట్ హెడ్ అండ్ దీనికి కింద కూడా, రైట్? కింద కూడా దెల్ బి సమ్ రీడ్ రైట్ హెడ్. అండ్ ఈ సర్కిల్ దాన్ని ఏమంటారు? ప్లాటర్ అంటారు. ఓకే, సో ఈ ప్లాటర్ ఈజ్ యాక్చువల్లీ డివైడెడ్ ఇంటూ 2 సర్ఫేసెస్. ఒకటేమో అప్పర్ సర్ఫేస్, ఈ పైంది, రెండోదేమో లోవర్ సర్ఫేస్, ఈ కిందది. ఓకే, కింద దాన్ని ఏమో లోవర్ సర్ఫేస్ అంటారు. సో ఈ కేసులో దిస్ ఈజ్ ద లోవర్ సర్ఫేస్ and this is the upper surface in the top angle. ఈ కేసులో this is the upper surface. ఓకే, అప్పర్ సర్ఫేస్. నౌ బేసిక్లీ ఈ సర్ఫేస్లు ఏవైతే ఉన్నాయో ఈచ్ ఆఫ్ దట్ సర్ఫేస్ ఈజ్ లైక్ ప్లాటర్ హ్యాస్ సర్ఫేసెస్, రైట్? ఈచ్ ఆఫ్ దోస్ సర్ఫేసెస్ ఈజ్ డివైడెడ్ ఇంటూ ట్రాక్స్. ఓకే, అంటే మీకు ఇలాగ గీతలు గీసి ఉండవు, లైక్ ఇది ఒక ప్లాటర్ అయితే ఇది ఒక ట్రాక్, ఇది ఒక ట్రాక్, ఇది ఒక ట్రాక్ అని చెప్పి గీతలు గీసి ఉండవు. ఇట్స్ అ లాజికల్ డివిజన్. అందుకని పాతప్పుడు క్యాసెట్లలో, సిడీలలో లైక్ ఫస్ట్ పార్ట్ని ట్రాక్ 1 అనేవారు, సెకండ్ పార్ట్ని ట్రాక్ 2 అనేవారు, రైట్? ఎందుకని? బికాస్ లాజికల్గా దే ఆర్ డివైడెడ్ ఇంటూ ట్రాక్స్. ఓకే, ఈచ్ ఆఫ్ ది ట్రాక్ హ్యాస్ సెక్టర్స్. ఓకే, అండ్ ఈ సెక్టర్స్లో మనం డేటా ఈజ్ స్టోర్డ్ అండ్ దీని నుంచి వి ఐదర్ రీడ్ టు యాక్చువల్లీ రీడ్ ద డేటా అండ్ రైట్ టు రైట్ ఇట్. లెట్స్ సే మీరు పాటలు ఎక్కిస్తున్నారనుకుంటే రైట్ ఆపరేషన్, రైట్? పాటలు వింటున్నారనుకుంటే రీడ్ ఆపరేషన్. అర్థమైందా? పక్కా? సో ఇదే విధంగా యూ హ్యావ్ మల్టిపుల్ అనమాట, లైక్ రైట్? ఈ విధంగా మీకు మల్టిపుల్ ఉంటాయి అండ్ ఇవన్నీ గాల్లో అలడవు, రైట్? గాల్లో అలడవు కాబట్టి వీ హ్యావ్ అగైన్ హింజ్ ఉంటుందన్నమాట, లైక్ ఈ విధంగా. ఓకే, దీన్ని స్పిండిల్ అంటారు. ఒక రకంగా లైక్ ఇక్కడ నుంచి మీకు దెల్ బి ఒక స్పిండిల్, ఒక రాడ్ లాగా. గాట్ ఇట్? పక్కా? అండ్ లైక్ ఈచ్ ఆఫ్ దిస్
సెక్టర్స్ ఫార్మ్ సిలిండర్ అనమాట. లైక్ దీనిది, ఆ నెక్స్ట్ దానిది, ఆ నెక్స్ట్ దానిది. బట్ ఇట్ లైక్ ఇమేజ్ మ్యాక్సిమం ట్రై చేశాను బాగానే. ఒకవేళ సరిగా అర్థం కాకపోతే జస్ట్ ఇంటర్నెట్ ఓపెన్ చేయండి అండ్ డిస్క్ మెకానిజం ఆర్ డిస్క్లో హెడ్ మెకానిజం, మూవింగ్ హెడ్ డిస్క్స్, search something, you'll get it. Okay, paka? Great. So let me give you a small example, right? For example, oka disk system lo you have 5 platters. Okay, and obviously each platter has how many sides? 2 sides, kabatti 2 surfaces, right? Kabatti total how many read write heads will we have? చెప్పండి. టోటల్ 5 platters, ఈచ్ ప్లాటర్కి 2 surfaces అండ్ ఈచ్ సర్ఫేస్కి 1 head. కాబట్టి లైక్ హెడ్ అంటే ఇది, సో ఇట్ విల్ బి 10 అనమాట. గాట్ ఇట్? హౌ మెనీ ఆర్మ్స్ విల్ వీ హ్యావ్? చెప్పండి. నంబర్ ఆఫ్ ఆర్మ్స్ విల్ బి ఇదొకటి, 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 ఇదొకటి. సో ఎన్ని రీడ్ రైట్ హెడ్స్ ఉంటే అన్ని ఆర్మ్స్ ఉంటాయి. సో నంబర్ ఆఫ్ ఆర్మ్స్ విల్ ఆల్సో బి 10. గాట్ ఇట్? ఓకే. నంబర్ ఆఫ్ ఆర్మ్ అసెంబ్లీ ఎన్ని ఉంటాయి? ఒక డిస్క్ సిస్టంలో విల్ ఆల్వేస్ హ్యావ్ ఓన్లీ 1 అసెంబ్లీ, 1 స్పిండిల్. గాట్ ఇట్? పక్కా? షూర్? గ్రేట్. నా బేసికలీ మనకి మేజర్గా ఈ స్పెసిఫిక్ చాప్టర్ ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే యూ హ్యావ్ 5 మెయిన్ ఒక రకంగా మెట్రిక్స్ దట్ యూ విల్ యాక్చువల్లీ బి రిక్వైర్డ్ టు నో, రైట్? ఫస్ట్ ది సీక్ టైమ్, సెకండ్ ది రొటేటింగ్ latency, third the transfer time, right? And నాలుగవది ట్రాన్స్ఫర్ రేట్. దీన్ని డేటా ట్రాన్స్ఫర్ టైం అనొచ్చు, డేటా ట్రాన్స్ఫర్ రేట్ అనొచ్చు. డేటా అనే పదం ఉన్నా లేకపోయినా ఇట్స్ ద సేమ్ థింగ్. గాట్ ఇట్? ఓకే. నౌ వాట్ ఈస్ సీక్ టైమ్? First things first, right? Okay, so first things first, seek time is simply time taken to move the read write head from current position to the required track is called seek time. Let's say ఆ హెడ్ ఉంది కదా, లైక్ ఈ విధంగా ఉంది, ఇది డిస్క్, లైక్ ఇట్స్ ఈ విధంగా ఉంది, ఈ డిస్క్ ఇక్కడ ఉంది, రైట్? అండ్ మీకు కావాల్సిన ట్రాక్ ఏమో ఇక్కడ ఉంది. సో ఇక్కడ నుంచి లెట్స్ సే లైక్ ద మూమెంట్ ఈజ్ ఈ డైరెక్షన్, రైట్? సో ఇది ఇక్కడ నుంచి ఇక్కడికి రావడానికి పట్టే టైం ఈజ్ ద సీక్ టైం. గాట్ ఇట్? రెండవది ఏంటి? రెండవది రొటేటింగ్ latency, right? What is this? Time taken to rotate the like platter in such a way that read write header comes to the required sector. Got it? Great. మూడోది ట్రాన్స్ఫర్ టైమ్ ఆర్ డేటా ట్రాన్స్ఫర్ టైమ్. వాట్ ఈస్ దిస్? టైమ్ రిక్వైర్డ్ టు ట్రాన్స్ఫర్ డేటా, అంతే. టైమ్ రిక్వైర్డ్, టైం ఇందాక పైన టేకెన్ అన్నాం కాబట్టి టేకెన్ టు ట్రాన్స్ఫర్ డేటా, రైట్? నాలుగోది రేట్.
రైట్. డేటా ట్రాన్స్ఫర్ రేట్ టైం కాబట్టి టైం టేకెన్ టు ట్రాన్స్ఫర్ డేటా. రేట్ అంటే పర్ యూనిట్ టైం. బేసిక్లీ కంప్యూట్ చేస్తే లైక్ పర్ యూనిట్ టైం వుడ్ బి ద రేట్. ఓకే పక్కా? షూర్. And the disk access time would be the average of this one, DTT plus RL plus ST. Got it? Okay, sure. And one more thing is the RL, right? The rotational latency is equal to, like, the average rotational latency is equal to half times the rotation time. Okay, let's take an example to see this, right? For example, the speed of the disk is 600 rpm, right? Which means 600 rotations per minute. అవునా? అంటే 600 రొటేషన్స్ ఇన్ 1 minute, అంటే 60 సెకండ్లు. అవునా? నా 60 సెకండ్లో 600 అంటే ఒకటికి ఎన్ని సెకండ్లు పడుతుంది? ఇట్ విల్ బి 60/600, 1/10. 1/10 సెకండ్ ఈజ్ వాట్ ఈస్ ది టైమ్ రిక్వైర్డ్ ఫర్ వన్ రొటేషన్. సో ద యావరేజ్ RL would be half into 1/10 అనమాట. సో 1/20 seconds ఈజ్ ది RL. అర్థమైందా? అండ్ వాట్ ఈజ్, లైక్, లెట్స్ టేక్ ఎన్ ఎగ్జాంపుల్ ఫర్ డేటా ట్రాన్స్ఫర్ టైమ్ ఆల్సో. లెట్స్ సే యూ హ్యావ్ అ ట్రాక్ విత్ కెపాసిటీ ఆఫ్, లెట్స్ సే, 2 KB. ఓకే, అండ్ rotation, like one rotation takes, for example, 1/10 seconds, right? So basically 2 KB can be transferred in 1/10 seconds. Avuna? So 1B can be transferred in how much? So when you multiply this and this, so it will be 1/10 into 2K seconds, right? నౌ క్వశ్చన్స్ ఎలా ఉంటాయంటే, ఎక్స్ బైట్స్ని ట్రాన్స్ఫర్ చేయడానికి ఎంత పడుతుంది? సో ఇట్ విల్ బి సింప్లీ x/10 into 2K seconds. Got it? Let's say you want to transfer 10K bytes. So it will be 10K/10 into 2K, KK cancel, 10 cancel, 1/2 seconds. అర్థమైందా? పక్కా? Now what will be similarly data transfer rate? It's just per second kada. So 2 KB in 1/10 seconds, right? So what does this mean? 1/10 second lo 2K bytes ni transfer చేస్తున్నారు per unit time. ఇక్కడ సెకండ్ యూనిట్ కాబట్టి 1 సెకండ్లో ఎంత? సో 2K, రైట్, బై 1/10 ఎంత అవుతుంది? ఇట్ విల్ బీ 20K bytes. Got it? Or 20K bytes per second actually, because you want the rate kada. So yeah, 20K bytes per second is the answer, and that will be the DTR. అర్థమైందా? పక్కా. ఇంతకు మించి ఈ టాపిక్ పెద్ద ఎక్కువేం లేదండి. ఓకే, మిగతా అన్ని థియరీ పాయింట్సే, వాటిని మించి చదివేసుకోండి. సో ప్రాబ్లీ విత్ దిస్ క్లాస్ వీ హ్యావ్ కంప్లీటెడ్ ద క్రాష్ కోర్స్ ఆఫ్ COA, CA, వాట్ ఎవర్. థ్యాంక్ యూ ఆల్. డెఫినెట్లీ వ్యూస్ పెద్దగా రాలేదు, నేను వ్యూస్ కోసం స్టార్ట్ కూడా చేయలేదు, బట్ మీకు హెల్ప్ అయి ఉంటే మీరు ఎవరికైనా సరే, రైట్, హిట్ దట్ లైక్, కమెంట్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ ది ఛానల్, రైట్. ఇంకా ఇలాంటి కంటెంట్ వస్తూనే ఉంటుంది ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ది వ్యూస్. ఓకే, ఆసమ్. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్, జై భారత్.